బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పిఎస్ నెంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డైంది. ఈవీఎంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని పోలింగ్ స్టేషన్లలో వీడియో ఫుటేజ్ ని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణిస్తూ ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీసీపీకి తెలియజేయాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది. తద్వారా ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో భవిష్యత్తులో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు సాహసం చేయరని ఈసీ భావిస్తోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి రామకృష్ణారెడ్డి పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఈవీఎం ధ్వంసం చేశారో ఆ వీడియో నిన్న బయటకు రావడం జరిగింది. పెద్ద ఎత్తున హల్చల్ చేయడం జరిగింది. అయితే ఈసీ దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అసలు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఏ ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసాన్ని అయినట్టున్నాయి ప్రతి అంటే బూత్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని ఇవ్వాలంటూ కూడా పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఇలాంటి సంఘటన ఏదైతే ఈవీఎం బద్దలు కొట్టినటువంటి ఎలాంటి సంఘటన ఉందో ఈ సంఘటన మీద ఈసీ చాలా సీరియస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా మనం చూసినట్లయితే కనుక సిట్ విచారణ ఒక పక్క కొనసాగుతూ ఉంది. మరో పక్క నుంచి ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి వ్యక్తిగతంగా దాడులకి సంబంధించి ఇతరితర అంశాలకి అంటే శాంతి భద్రతలో ఇబ్బంది కలిగించడమే కాకుండా ప్రజలకి ఇబ్బంది కలిగించి ఆస్తి నష్టం చేసినటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ సిట్ విచారణ కొనసాగుతున్న నేపథ్యం మీద చూసాము. ఆ నేపథ్యంలోనే ఈవీఎంలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకోవడం జరిగింది. అయితే పిన్నెల రామకృష్ణారెడ్డి తాను పోలింగ్ బూత్ లోకి వెళ్ళి స్వయంగా తానే ఏదైతే ఈ ఈవీఎం ఉందో ఈవీఎం బద్దలు కొట్టడానికి కూడా ఈసీ సీరియస్ గా తీసుకుంది. పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగించాలంటూ చెప్పింది. అంతేకాకుండా ఇప్పటికే పిన్నెల రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదై ఉన్నాయి. ఆయన గన్మ్యాన్ కూడా విడిచి హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి ఫిర్యాదులు మరో పక్క నుంచి ఈవీఎంల ధ్వంసం ఇవన్నీ కూడా కేసులు ఇప్పటికే నమోదు ఆయన మీద కఠిన చర్యలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బ్రాహ్మణి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.